హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు చాలా రోజుల నుంచి స్టిచ్చింగ్లో డౌట్స్ ఉండేవండి. మనం నెక్ డీప్ ఎంత తగ్గిస్తాము, నెక్ షోల్డర్ అనేది ఎంత పెట్టుకోవాలి అనేసి. ఇలా సెర్చ్ చేస్తూ ఉంటే నాకు రాజారాణి కోచింగ్ యూట్యూబ్ ఛానల్ కనిపించింది. అందులోని క్లియర్గా ఒక చార్ట్ ప్రిపేర్ చేసిందనమాట. మనం షోల్డర్ 2 ఇంచెస్ పెట్టుకొని నెక్ డీప్ ఎంత పెట్టుకోవాలి, నెక్ షేప్ బట్టి కూడా మనం షోల్డర్ అనేది ఎంత పెట్టుకోవాలని క్లియర్గా చెప్తున్నారు. చాలా ప్రొఫెషనల్ వేలో చెప్తున్నారండి. నేనైతే ఈ బొమ్మనైతే తీసుకొని నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఇది జెరాక్స్కి ఇచ్చినప్పుడు నాకు ప్లెయిన్గా వచ్చిందనమాట. నేను అలా ఏదో సెట్ చేసుకొని మీకు అర్థమయ్యేలా చెప్దామని ట్రై చేస్తున్నాను. అర్థమైతే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కమెంట్ చేసి ఎలా ఉందో కూడా చెప్పేయండి. షోల్డర్ నేను ఇక్కడ పెట్టాను కదండి, ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అక్కడ తీసుకోండి. నాదైతే 15 ఇంచెస్. మనం స్టిచ్ చేసిన తర్వాత భుజం ఉంటుంది కదా బ్లౌజ్ది, దాన్ని రెడీ షోల్డర్ అంటారనమాట. అంటే ఖర్చులకి మొత్తం పోయి మనకి కళ్ళకి ఏం కనిపిస్తుంది అది 2 ఇంచెస్ అనమాట నాకు కావాల్సింది. ఇప్పుడు నెక్ షేప్ రౌండ్ షేప్లో ఉంది. నెక్ షేప్ బట్టి కూడా మన షోల్డర్ మెజర్మెంట్ అనేది మారిపోతుంది. చెస్ట్ చుట్టూ కూడా మెజర్ చేసుకుంటే మనకు చెస్ట్ రౌండ్ వస్తుంది. నా మెజర్మెంట్ 35 ఇంచ్. వేస్ట్ చుట్టూ కూడా టేప్ పెట్టి మెజర్ చేస్తే వేస్ట్ వస్తుంది 30 ఇంచ్ అనమాట. ఈ బ్లౌజ్ హైట్ ఏమొచ్చి 15 ఇంచెస్. ఆ పైన భుజం దగ్గర నుంచి ఈ కిందన బ్లౌజ్ ఎండింగ్ ఉంది కదా, అక్కడి నుంచి హైట్ అనమాట. అది నాకు 15 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇది నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కాదండి, ఒక డ్రెస్ టాప్ స్టిచ్చింగ్ అనమాట. క్రాప్ టాప్లా స్టిచ్ చేయడానికి అయితే తీసుకుంటున్నాను. మనం ఎపిక్స్ పాయింట్ అంటారు కదా, చెస్ట్ దగ్గర ఉన్న ఎపిక్స్ పాయింట్కి భుజానికి ఎంత, షోల్డర్ టు ఎపిక్స్ పాయింట్ ఎంత డిస్టెన్స్ ఉందో కూడా మెజర్ చేసుకోవాలి. నాకైతే 9.5 వచ్చింది. ఈ ఎపిక్స్ టు ఎపిక్స్ కూడా మెజర్ చేసుకోవాలి. నాకైతే 7.5 వచ్చిందండి. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ప్రొఫెషనల్ వేలోని మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అనేది మీకు తెలుస్తుందండి. ఈ వీడియోలో నేను హ్యాండ్ పార్ట్ని యాడ్ చేయలేదు. ఆల్రెడీ వీడియో చాలా లెందీ అయిపోయింది. చాలామంది మెసేజ్ చేస్తున్నారండి, రాజారాణి కోచింగ్ కోర్సులో మీరు జాయిన్ అయ్యారని. నేను ఏ కోర్సులోని జాయిన్ అవ్వలేదండి. కొన్ని ఫ్రీ వీడియోస్ ఉన్నాయన్నమాట. అందులో డీప్ నెక్, బోత్ డీప్ నెక్స్, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రీ వీడియో ఉంది. అదైతే చూసి నేర్చుకున్నాను. నాకు ఒక ఫ్రాక్కి పై పార్ట్, యోక్ పార్ట్కి కావాలన్నమాట. అందుకు ఈ బ్లౌజ్ మొత్తం అంతా నేర్చుకొని దాని మీద అయితే ఇంప్లిమెంట్ చేద్దామని చేశాను. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. అప్పుడే నేను వీడియో రికార్డ్ చేశాను కానీ అది ఫోకస్ అవ్వలేదన్నమాట. వీడియో అనేది అంత క్లారిటీగా రాలేదు. అందుకే మళ్ళీ రికార్డ్ చేసి ఎడిట్ చేసి అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను. పైన డ్రా చేశాను కదండి, అది మనది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనమాట. కింద డ్రా చేసింది బ్లౌజ్ బ్యాక్ పార్ట్. మనకి 2 డీప్ నెక్స్. వీళ్ళు ప్రతిదీ కూడా ఫార్ములాస్లోనే చెప్తారు. ఈ ఫార్ములాస్లోని 2 డీప్ నెక్స్ అయితే ఒక ఫార్ములా ఉంటుంది. అదే ఒక డీప్, ఒక పైకి ప్యాక్ నెక్ అంటారనమాట. ఆ ప్యాక్ నెక్ అయితే ఒక ఫార్ములా ఉంటుంది. 2 ప్యాక్ నెక్స్ అయితే వేరే ఫార్ములాస్ ఉంటాయి. ఇదైతే బోత్ డీప్ నెక్స్ గురించి అయితే నేను చెప్తున్నాను. ప్రతిదీ ఫార్ములాస్ కూడా నేను చూపిస్తాను. అక్కడ పాజ్ చేసుకొని మీరు ఒక దగ్గర నోట్ చేసుకోండి. ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలి అంటే మన బాడీ షేప్లోని ఇది ఫ్రంట్ పార్ట్ కదండి, ఇటువైపు స్ట్రెయిట్ లైన్ ఉండేది మన బ్యాక్ పార్ట్ అనమాట. మనం హైట్ ఎప్పుడు ఎలా తీసుకుంటాము, బ్యాక్ సైడ్కి ఇలా స్ట్రెయిట్గా తీసేసుకుంటాము. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ పార్ట్లోని కర్వీగా ఉంటుంది. మనకు కొంచెం హైట్ అనేది ఎక్కువ వస్తుంది. బ్యాక్ పార్ట్లోని స్ట్రెయిట్గా ఉండడం వల్ల హైట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎప్పుడూ కూడా ఫ్రంట్ పార్ట్లోనే హైట్ తీసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలన్నమాట. మీకు అర్థమైందా ఈ పాయింట్? ఈ బ్యాక్ హైట్, ఫ్రంట్ హైట్ రెండింటికి రిలేషన్ అనేది చెస్ట్ సైజ్ మీద డిపెండ్ అవుతుంది. అది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలా ఉంటుంది. కరెక్ట్గా బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నారనుకోండి, మీ బ్లౌజ్ అనేది మీ బాడీకి అలా ఫిట్ అయిపోతుంది అనమాట. అంత చక్కగా చెప్తారు. కానీ ఇది హిందీ ఛానల్, చాలామంది రిక్వెస్ట్ చేశారు, హిందీలో ఉంది మాకు అర్థం కాలేదు, సో ప్లీజ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అనేసి. నాకు కూడా హిందీ రాదండి. ఆ వీడియోనైతే ఎన్నిసార్లు చూసానో నాకే తెలీదు. అయినా సరే కొన్ని పాయింట్స్ నాకు అర్థం అవ్వకపోతే మా పాపకి హిందీ వచ్చు, తన పక్కన కూర్చోబెట్టుకొని ఆ పాయింట్ టు పాయింట్ అంతా కూడా నేను బాగా వివరంగా తెలుసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అని డిసైడ్ అయ్యింది ఓన్లీ 3 ఫ్యాక్టర్స్ వల్ల. రెడీ షోల్డర్ అంటే మనము ఫైనల్గా ఎంత భుజం ఉండాలి అని డిసైడ్ అవుతాము, 2 ఇంచెస్. నెక్ షేప్ ఏంటి, యూ షేప్. ఫ్రంట్ నెక్ డీప్ ఎంత పెట్టుకుంటున్నాను, 6 ఇంచెస్. ఈ 3 ఉన్నాయనుకోండి, నేను ఎంత తగ్గించుకోవాలి షోల్డర్ అని నాకు తెలిసిపోద్ది అనమాట. ఈ చార్ట్లోని 5 నెక్స్ అయితే ఉంటాయండి. రెడీ షోల్డర్ కూడా 0.5 నుంచి స్టార్ట్ అయ్యి 3.75 వరకు చార్ట్ ఉంటుంది. సర్కిల్, స్క్వేర్, స్వీట్ హార్ట్, లీవ్ షేపు, వీ షేపు ఇలా ఉంటుంది. మనకి పెట్టుకునే నెక్ షేప్ బట్టి కూడా మనం భుజం జారుతుందా, ఫిట్గా ఉంటుందా అనేది తెలుస్తుంది అనమాట. నేను ముందు చూపించే పేపరు 0.5 ఇంచ్ మనం రెడీ షోల్డర్ పెట్టుకుంటే, ఇది 1.5 ఇంచ్, 1.75 ఇంచ్ రెడీ షోల్డర్ పెట్టుకుంటే, నేనైతే రెడీ షోల్డర్ 2 ఇంచ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను.
ఇక్కడైతే 2 ఇంచ్ని సెలెక్ట్ చేశాను కదండి రెడీ షోల్డర్. ఈ రెడీ షోల్డర్ బ్లాక్లోకి వెళ్దామండి. ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ నెక్స్ ఉన్నాయి. అయితే నేను ఫ్రంట్ది నెక్ షేపు రౌండ్ షేప్ అనుకుంటున్నాను. సో రౌండ్ షేప్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. నా ఫ్రంట్ నెక్ డీప్ ఏమొచ్చి 6 ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఆ 6 ఇంచెస్ ఆ రౌండ్ షేప్ నెక్ ఎక్కడైతే మీట్ అవుతుందో అక్కడ మెజర్మెంట్ అయితే నేను తీసుకుంటున్నాను అనమాట. అది 1.5 ఇంచ్ అయితే ఉంది. ఈ 1.5 ఇంచ్ని మనం మైనస్ చేయాలన్నమాట. ఇది మీకు అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూడండి. నేను రెడీ షోల్డర్ 2 ఇంచ్ పెట్టుకున్నాను. నెక్ షేప్ ఏమో రౌండ్ పెట్టుకున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ ఏమొచ్చి 6 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు రెడీ షోల్డర్ 2ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ నెక్ ఏమొచ్చి సర్కిల్ షేప్ అది కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ ఎంత పెట్టుకున్నాను? 6 ఇంచెస్. ఈ చార్ట్లోని సెకండ్ కాలంలోని 5.5 ఇంచ్ టు 6.5 ఇంచ్ అని ఉందండి. నా నెక్ 6 ఇంచెస్ కాబట్టి ఆ కాలంలోని రౌండ్ షేప్ దగ్గర చూసుకున్నాను 1.5 ఇంచ్ అనమాట. సో ఫ్రంట్ షోల్డర్ నేను ఎంత పెట్టుకోవాలి? ఫుల్ షోల్డర్లోని 1.5 ఇంచ్ మైనస్ చేసి దాన్ని బై 2 చేసి యూజ్ చేసుకోవాలన్నమాట. నేను ఇవన్నీ రీడింగ్స్ కటింగ్ టైంలో నేను చెప్పొచ్చు, కానీ ముందే ఇలా రాసి పెట్టుకున్నాం అనుకోండి మనం మళ్ళీ క్యాలిక్యులేషన్స్ చేసుకోకుండా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ నెక్ 2 ఇంచ్ రెడీ షోల్డర్ నెక్ షేప్ రౌండ్ షేపే పెడుతున్నాను. బ్యాక్ నెక్ డీప్ ఏమొచ్చి 8 ఇంచెస్ పెడుతున్నాను. సో ఫోర్త్ కాలంలోని 7 ఇంచ్ టు 9 ఇంచ్ అని ఉంది. అక్కడ రౌండ్ షేప్ ఫోర్త్ కాలం చూసుకుంటే 2.5 ఉంది. 15 మైనస్ 2.5 చేసి దాన్ని బై 2 చేసి ఎంత వాల్యూ వస్తుందో అంత తీసుకోవాలి. చాలా స్లోగా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, మీ అందరికీ అర్థం కావాలని. అర్థం అవ్వకపోతే ఇంకొక 2-3 టైమ్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. నేనైతే ఒక 20 టైమ్స్ అయినా చూసుంటాను, అప్పుడు కానీ నాకు క్లారిటీ రాలేదు. ఇప్పుడు మంది ఫుల్ షోల్డర్ 15 ఇంచెస్ అండి నా ఫుల్ షోల్డర్. సో దాన్ని బై 2 చేసి 7.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. మనము ఈ రాజారాణి మెథడ్లో కట్ చేయాలి అంటే వాళ్ళు ఇలాగే కట్ చేస్తారు. ఈ ఎండింగ్ పాయింట్ నుంచి 1 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకొని ఫ్రంట్లోనేమొచ్చి 2.5 ఇంచ్కి ఒక డాట్ అయితే మార్క్ చేసుకొని ఈ రెండిట్లు కూడా వీడియోలో చూపించినట్టు 2 జాయిన్ చేసుకోండి. ఇది ఎందుకు చేస్తారంటే మీరు మామూలుగా అబ్జర్వ్ చేస్తే మన భుజం అనేది స్ట్రైట్గా ఉండదు అనమాట. మీరు ఒకసారి మిర్రర్లో అబ్జర్వ్ చేయండి. మన భుజము స్ట్రైట్ ఉండదు, స్లాంటింగ్గా ఉంటుంది. అంటే చేతి వైపు కొంచెం వంగి ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు మన మెజర్మెంట్స్ అన్నీ కూడా మార్క్ చేయడం. ఇది డీప్ బోత్ డీప్ నెక్స్ ఉంటే మన స్టార్టింగ్ 2.5 ఇంచు కిందన 1 ఇంచ్ డౌన్ 2 కూడా ఫిక్స్ అనమాట. మీ చెస్ట్ సైజ్ ఎంతైనా సరే అది ఫిక్స్. ఆర్మ్ డౌన్ లైన్ డ్రా చేయడానికి ఇంకా చెస్ట్ లైన్ డ్రా చేయడానికి కూడా ఫార్ములా అండి. 32 ఇంచ్ నాది 35 ఇంచ్ కాబట్టి ఈ కాలం తీసుకున్నాను. చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.5 అనమాట. 6.33 ఇంచ్ వచ్చింది. సో 1 ఇంచ్ డౌన్ అయితే డ్రా చేశాం కదా, అక్కడి నుంచి కిందకి 6.33 ఇంచ్ అయితే డ్రా చేసుకొని చెస్ట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అప్పుడే మీరు ఆర్మ్ డౌన్ అనేది డ్రా చేయకూడదు, ఎందుకంటే మనం ఇంకా ఫుల్ షోల్డర్ పెట్టేసాం. దాన్ని డీప్ నెక్ పెట్టినందుకు దాన్ని తగ్గించలేదు, అంటే రెడ్యూస్ చేయలేదు. ఇంకా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ టాప్ లైన్ ఉంది కదా, ఆ లైన్ దగ్గర నుంచి మన హైట్ అయితే మార్క్ చేసుకుంటున్నాము. నేను ఇప్పుడు కట్ చేస్తుంది బ్యాక్ నెక్ అండి, కానీ బ్యాక్ నెక్ హైట్ ఇంత ఉండదు. ఫ్రంట్ ఎంతైతే హైట్ వస్తుందో అదే తీసుకుంటున్నాను అనమాట. మళ్ళీ మనం ఫ్రంట్ కట్ చేసిన తర్వాత దాన్ని కంపేర్ చేసి బ్యాక్ని కట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అక్కడి నుంచి 15 ఇంచెస్ నాకు హైట్ కావాలి, +1 యాడ్ చేసి 16 ఇంచెస్ అయితే పెట్టుకొని డ్రా చేసుకున్నాను. అదే వేస్ట్ లైన్ చెస్ట్ లైన్ కూడా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చెస్ట్ దగ్గర అయితే మనం మార్క్ చేసేసుకుందాము. చెస్ట్ రౌండ్ నాది 35 ఇంచ్ చెస్ట్ రౌండ్, కానీ దీనికి ఏ రకం లూజ్ యాడ్ చేయవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ డీప్ నెక్కే పెట్టుకున్నాం 8 ఇంచ్. సో నేను ఎలా 35 ఇంచ్ ఉంది కదా, 35 ఇంచ్ డివైడెడ్ బై 4 ఎంతైతే వాల్యూ వస్తుంది అది పెట్టేసి +2 ఇంచ్ ఖర్చుకైతే పెట్టాను. వెయిస్ట్ కూడా మార్క్ చేసుకుందామండి. నా వెయిస్ట్ ఏమొచ్చి 30 ఇంచ్ డివైడెడ్ బై 4 చేస్తే 7.5 వచ్చింది. 7.5 దగ్గర మార్క్ చేసుకొని డాట్ కోసము 1 ఇంచ్ అయితే మార్క్ చేసి ఇంకా 2 ఇంచెస్ ఖర్చుకైతే మార్క్ చేశాను. ఇది క్లాత్ అనేది 4 ఫోల్డ్స్లో ఉన్నట్టు అనమాట, అందుకే మనం డివైడెడ్ బై 4 చేసాము. ఈ పేపర్ కటింగ్ని యూజ్ చేసి మనం క్లాత్ మీద ఎలా కట్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఎలాగా ఫ్రాక్ వీడియో అనేది పోస్ట్ చేయమన్నారు కదా, ఆ వీడియోలోని ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను పెట్టాను. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కూడా పెట్టేసిన తర్వాత ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ అయితే మార్క్ చేసుకున్నామండి. ఇప్పుడు షోల్డర్ అయితే ఫుల్ షోల్డర్ తీసేసుకున్నాము. ఇలా ఫుల్ షోల్డర్కి 8 ఇంచెస్ డీప్గా నేను నెక్ అయితే తీసుకుంటే భుజాలు అనేవి మనకి జారిపోతాయి అన్నమాట. సో మనము భుజం అనేది తగ్గించాలి. ఆల్రెడీ ఎంత తగ్గించాలి అనేది మీకు చూపించాను కదా ఆ చార్ట్ యూస్ చేసి. నేను రెడీ షోల్డర్ 2 ఇంచ్ పెట్టుకున్నాను.
షేప్ ఏమొచ్చి రౌండ్ పెట్టుకున్నాను, డీప్ ఏమొచ్చి 8 ఇంచ్ పెట్టుకున్నాను. ఇవన్నీ చూస్తే నాకు 2.5 ఇంచ్ రెడ్యూస్ చేయాలి. ఈ 215లో నుంచి 2.5 రెడ్యూస్ చేసి ఎంతైతే వాల్యూ వచ్చిందో దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే 6.25 వచ్చింది. దాన్ని ఈ స్లాంటింగ్గా గీసుకున్నాం కదా, అక్కడ ఎక్కడ టచ్ అవుతుందో అక్కడైతే పాయింట్ పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది 6.25. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇదే మన ఫైనల్ షోల్డర్ అనమాట. అక్కడి నుంచి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేస్తే మనకి ఆర్మ్ డౌన్ డ్రా చేసేసినట్టే. ఇప్పుడు ఇక్కడ మనము చంక షేప్ డ్రా చేస్తాం కదా, అదైతే డ్రా చేస్తాము. దానికన్నా ముందు మనమైతే నెక్ అనేది డ్రా చేసుకుందామండి. నెక్ ఎప్పుడూ కూడా ఇలా స్లాంటింగ్గా లైన్ మనకి షోల్డర్ వచ్చింది కదా ఫైనల్గాన, దాన్ని సెంటర్లోకి ఫోల్డ్ చేస్తే మనకు ఒక సెంటర్ పాయింట్ వస్తుందన్నమాట. ఆ సెంటర్ పాయింట్ నుంచే మనము షోల్డర్ కానీ చెస్ట్ పాయింట్ కానీ లేకపోతే లెంత్ కానీ డ్రా చేసుకుంటాము. కానీ ఈ బ్యాక్కి మాత్రం ఫస్ట్ గీసిన లైన్ నుంచే హైట్ అనేది మార్క్ చేసుకున్నాం. కానీ అదే ఫ్రంట్ సైడ్ అయితే ఈ పాయింట్ నుంచే హైట్ అనేది మార్క్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్కి అయితే పైన లైన్ రిఫరెన్స్ లైన్ నుంచే హైట్ అనేది మార్క్ చేస్తాము. అదే మనము ఫ్రంట్లో అయితే ఈ పాయింట్ ఉంది కదా, ఈ స్లాంటింగ్లో సెంటర్ పాయింట్, అక్కడి నుంచి మార్క్ చేసుకుంటాను అనమాట. అప్పుడు వచ్చినప్పుడు మీకు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు హ్యాండ్ డ్రా చేయడానికి నేను సెంటర్లో ఒక పాయింట్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆర్మ్ క్రాస్కి కూడా మనకి ఫార్ములాస్ ఉంటాయన్నమాట. నాది 35 చెస్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ తీసుకోవాలి. అదే ఫ్రంట్ పార్ట్ అనుకోండి 0.75 ఇంచ్ తీసుకోవాలి కర్వ్ గీసుకోవడానికి. సో నేను 1 ఇంచ్కి ఇలా స్లాంటింగ్గా ఒక లైన్ అయితే గీసుకొని కర్వ్ స్కేల్ యూజ్ చేసే నేనైతే ఆ హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను. ఇక్కడ వరకు మీకు అర్థమైందా? హైట్ తీసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్లో అయితే ఆ ఫస్ట్ లైన్ నుంచే తీసుకుంటాము. అదే ఫ్రంట్ పార్ట్లో అయితే ఈ స్లాంటింగ్లో వచ్చిన మధ్య పాయింట్ నుంచే తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ మనం డీప్ నెక్స్ కాబట్టి మన భుజం స్లాంటింగ్గా అవసరం లేదండి, స్ట్రైట్గా ఉంటే సరిపోతుంది. సో మనం ఎంత అయితే కిందకి డౌన్ పెట్టుకున్నామో అంతకి మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. ఇది ఒక్కసారి చూస్తే అస్సలు అర్థం కాదండి. ఒక చిన్న బ్లౌజ్ కటింగ్ ఇంత అవసరమా అని మీకు అనిపించవచ్చు. ఎగ్జాక్ట్గా మీ బాడీ మెజర్మెంట్స్తో తీసుకుంటే పర్ఫెక్ట్గా మీ బాడీకి ఫిట్ అయిపోద్ది అనమాట, అంత బాగుంటుంది. నేను రెడీ షోల్డర్ 2 ఇంచ్ అని చెప్పాను కదండి, అటు ఇటు కుట్లకి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసి 3 ఇంచ్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఫుల్ షోల్డర్లోని షోల్డర్ విత్ ఏమొచ్చి 3 ఇంచెస్, ఆ మిగిలిన ఎంతైతే ఉందో అదంతా కూడా నెక్ విత్ అనమాట. సేమ్ నెక్ విత్ అక్కడ మార్క్ చేసుకొని కింద సైడ్ కూడా ఇలా స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసుకొని, నేను రౌండ్ షేప్ అని చెప్పాను కాబట్టి ఆ రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. అదే మీరు ఈ షేప్ మార్చారనుకోండి వీ షేపు, అప్పుడు మళ్ళీ మనకి బాగా పట్టేస్తుంది అనమాట. ఈ షోల్డర్ అనేది మనకు సరిపోదు. సో మనం ఏ నెక్ అయితే తీసుకుంటామో ఆ నెక్ బట్టే మనము ఈ షోల్డర్ కానీ ఈ ఆర్మ్ డౌన్ కానీ అన్నీ తీసుకోవాలి. మీకు అర్థమైందనే అనుకుంటాను. ఇప్పుడు ఫ్రంట్ షేప్ అయితే డ్రా చేసేద్దాము. ఇంకా బ్యాక్ షేప్ అనేది కంప్లీట్ అవ్వలేదండి, ఎందుకంటే మనం హైట్ ఫ్రంట్ షేప్ హైట్ తీసేసుకున్నాము. బ్యాక్ హైట్ ఎంతో చూసుకోవాలి కదా, దాన్ని బట్టి ఫైనల్లో మీకు చెప్తాను. క్లియర్గా వీడియోని అయితే మీరు చూడండి. ఇప్పుడు ఫ్రంట్ షేప్ అయితే మార్క్ చేసుకుందాము. సేమ్ 15 ఇంచెస్ నా షోల్డర్ ఉంటే డివైడెడ్ బై 2 చేసి 7.5కి స్ట్రైట్ లైన్ అయితే గీసుకున్నాను. 2.5కి మార్క్ చేసుకున్నాను. 1 ఇంచ్ డౌన్ చేసి అక్కడి నుంచి స్లాంటింగ్గా లైన్ గీసుకున్నాను. ఏ డీప్ నెక్ అయినా మీది ఏ సైజ్ అయినా సరే ఈ వాల్యూస్ మాత్రం సేమ్ అండి. ఇప్పుడు సేమ్ ఈ ఆర్మ్ చెస్ట్ లైన్ గీసుకోవాలి అంటే మన చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 0.5 6.33 వచ్చింది. అక్కడ పాయింట్ పెట్టుకొని స్ట్రైట్గా చెస్ట్ లైన్ అయితే గీసుకున్నాను. మనం బ్యాక్ నెక్ అయితే డీప్ నెక్ ఇచ్చేసామండి, సో బాడీ అనేది మనకి ఫిట్ అయిపోతుంది. కానీ ఫ్రంట్ నెక్ అంత డీప్ అయితే ఇవ్వలేము కదా, 6 ఇంచెస్ ఇచ్చాను. అప్పుడు ఏమవుతుందంటే మన చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట. సో ఇక్కడ మనము లూజింగ్ యాడ్ చేసుకోవాలి. ఎంత యాడ్ చేసుకోవాలి అంటే మన చెస్ట్ లైన్కి దగ్గరలోనే ఉంది కదా, చెస్ట్ లైన్ 6.33 ఉంది, నేను ఇచ్చిన డీప్ ఏమొచ్చి 6 ఇంచెస్ ఉంది, దగ్గరలోనే ఉంది కాబట్టి 1.5 ఇంచ్ లూజింగ్ ఇచ్చాను. అది ఎలా ఇవ్వాలి అంటే నా చెస్ట్ 35 ఇంచ్ ప్లస్ 1.5 ఇంచ్ లూజింగ్ ఇచ్చాను. ఆ టోటల్ వాల్యూకి ఎంత వచ్చింది 36.5 వాల్యూకి డివైడెడ్ బై 4 చేసుకున్నాను. 9.1 ఇంచ్ వచ్చింది. దాన్నే మార్క్ చేసుకుంటాను. 2 ఇంచెస్ ఖర్చు ఉంది కాబట్టి ఆ ఖర్చు కూడా యాడ్ చేసేస్తాను అనమాట. చెస్ట్ రౌండ్ అయితే మార్క్ చేసాము, మరి వేస్ట్ రౌండ్ కూడా మార్క్ చేయాలి కదా. మనము బ్యాక్లో ఏం చేసాము, పై లైన్ నుంచి హైట్ అయితే మెజర్ చేసాం, కానీ ఇక్కడ అలా మెజర్ చేయడానికి అవ్వదు. ఇక్కడ ఏంటంటే మన ఈ స్లాంటింగ్ లైన్లో మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. మీకు చెప్పాను కదా, దీనికి ఏమొచ్చి మనము ఎలాగ డీప్ పెట్టుకున్నాం కాబట్టి ఫ్రంట్ నెక్ మనకు షోల్డర్ అనేది రెడ్యూస్ అవుద్ది. ఎంత కావాలి అంటే మన ఫుల్ షోల్డర్లోని -1.5 చేశాను, దాన్ని డివైడెడ్ బై 2 చూస్తే 6.75 వచ్చింది. అక్కడైతే మార్క్ చేసుకొని నేను ఆర్మ్ డౌన్ అనేది డ్రా చేసేసుకున్నాను. అక్కడి నుంచే స్లాంటింగ్ లైన్ మీద మిడిల్కి ఫోల్డ్ చేస్తే ఒక పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ నుంచి
3 మార్కింగ్స్ అయితే చేసుకోవాలి. ఒకటి మన ఫ్రంట్ నెక్ డీప్, 2 మన షోల్డర్ టు ఎపిక్స్ పాయింట్. నాదేమొచ్చి 9.5, దానికి ఖర్చులకి 1/2 ఇంచ్ అయితే యాడ్ చేసి 10 దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నాది బ్లౌజ్ హైట్ నేను 15 ఇంచెస్ అనుకున్నాను, ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసి 16 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకొని అన్ని 3 చోట్ల కూడా లైన్ డ్రా చేసుకోవాలి ఐడెంటిఫికేషన్కి. ఇప్పుడు కిందనైతే 16 ఇంచెస్కి లైన్ డ్రా చేసుకున్నాను. మీకు ఇప్పుడు ఐడియా వచ్చిందా? మనం ఫ్రంట్ నెక్లో కానీ మనకి హైట్ కావాలి అంటే మనం భుజం దగ్గర సెంటర్లో పాయింట్ వచ్చింది కదా, ఆ పాయింట్ దగ్గర నుంచే మార్క్ చేసుకోవాలన్నమాట. అదే బ్యాక్ అనుకో పై లైన్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఫ్రంట్ కూడా డీప్ నెక్కే కాబట్టి నాకు భుజం ఏమో స్లాంటింగ్గా అవసరం లేదండి, స్ట్రైట్గా ఉంటే సరిపోతుంది. సో మనకి అక్కడ ఎక్కడైతే పాయింట్ ఉందో అదే షేప్లోని స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నా రెడీ షోల్డర్ ఎంత 2 ఇంచ్ కాబట్టి దానికి 1 ఇంచ్ యాడ్ చేసి 3 ఇంచ్ దగ్గర అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలింది ఎంత అయితే వాల్యూ ఉందో అది మనకి నెక్ విత్. ఆ నెక్ విత్లోనే మనము రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. కిందన 6 ఇంచెస్ దగ్గర కూడా సేమ్ అదే నెక్ విత్ అయితే ఇచ్చుకొని నేను రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో అర్థమవుతుందా? అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్లో మళ్ళీ ఒకసారి చూడండి. నేను ఇంకా హిందీ లాంగ్వేజ్లో చూశాను, నాకైతే ఫస్ట్ అసలు ఏమీ అర్థం కాలేదు, కానీ ఎలా అయినా ట్రై చేయాలి అని నేర్చుకున్నాను. ఆ నేర్చుకొని వీడియో పెట్టిన తర్వాత చాలామంది మాకు హిందీ రాదక్క ప్లీజ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మీకోసం ఇంకా ఎక్స్ట్రాగా నేర్చుకొని అయితే ఈ వీడియో చేశాను. మీకు నా ఎఫర్ట్స్ మాత్రం కనిపిస్తే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనము ఆర్మ్ డౌన్ అయితే తీసుకున్నాం కదండి, దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే మనకు ఒక పాయింట్ వస్తుందన్నమాట. ఫ్రంట్లో మనం లోతు పెట్టుకుంటాం కదా, పాయింట్ 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. అక్కడైతే లోతు పెట్టుకొని మనము డీప్ కూడా పెట్టుకుంటాం కదా, ఆ ఎల్ షేప్లో డీప్ పెట్టుకుంటాం కదా, అది 0.75 పెట్టుకుంటాం అనమాట. ఆ డీప్ పెట్టేసుకొని మన ఆర్మ్ షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు. మీరు నేను ఎలా డ్రా చేస్తున్నాను అన్నది కూడా చూడండి. మనం ఏంటంటే నార్మల్ బ్లౌజ్ లాగా ఆ ఓవర్లుక్లో ఉండిపోతాం అనమాట, కానీ ఇక్కడ ఆ డ్రాయింగ్ ఆ షేప్స్లో కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి ఎలా డ్రా చేస్తున్నారో అనేది. అది కూడా మీరు గమనించుకొని మీరు వీడియో చూస్తూనే మీ ఫస్ట్ న్యూస్ పేపర్ మీద పెట్టండి. న్యూస్ పేపర్ మీద ఒక 3-4 టైమ్స్ మీరు ట్రై చేశారనుకోండి, పోయినా మీకు ప్రాబ్లం లేదు. క్లాత్ మీదకి అయితే మీరు వెళ్ళకండి. 3-4 టైమ్స్ న్యూస్ పేపర్ మీద అలాగా మీరు చేస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది. మీరు ఒక్కసారి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నార్మల్గా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా మీకు నచ్చదనమాట, అంత బాగా నచ్చుతుంది. నాది ఎపిక్స్ టు ఎపిక్స్ పాయింట్ 7.5 డివైడెడ్ బై 2 చేసుకున్నానండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ 2 ఫోల్డింగ్లో ఉంది. 3.75 నా షోల్డర్ టు ఎపిక్స్ పాయింట్ ఏమొచ్చి 10 వచ్చింది కదా, ఈ రెండు మీట్ అయిన దగ్గర ఒక దగ్గర అయితే మార్క్ చేసుకున్నాను. 3.25 మైనస్ 0.5 చేసి 2.75 దగ్గర ఈ కిందన వేస్ట్ లైన్ దగ్గర అయితే మార్క్ చేసుకుంటున్నాను. మనం ఇక్కడ ప్రిన్సెస్ కట్ డాట్ ఇస్తాం కదా, దానికోసమని మార్క్ చేశాను అనమాట. అంటే మనం ఎపిక్స్ టు ఎపిక్స్ పాయింట్ హాఫ్ వాల్యూ ఉంటుంది కదా, హాఫ్ వాల్యూకి -0.5 చేసుకోవాలి. ఇప్పుడు ఎపిక్స్ పాయింట్ నా షోల్డర్ టు ఎపిక్స్ పాయింట్ ఎక్కడైతే మీట్ అయ్యిందో అక్కడైతే ఒక క్రాస్గా ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఎపిక్స్ పాయింట్ వేస్ట్ దగ్గర మనం మార్కింగ్ చేసాం కదా, ఆ రెండు కూడా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి మనము మెయిన్ డాట్ అయితే మార్క్ చేసుకోవాలి. ఆ మెయిన్ డాట్ కూడా మన చెస్ట్ రౌండ్ బట్టే బేస్ అయి ఉంటుందండి, అది కూడా ఫార్ములా ఉంటుంది. మన చెస్ట్ రౌండ్ 28 ఇంచ్తో 35 ఉంది అంటే 2.5, 36 to 44 ఉందంటే 3 ఇంచ్. నా 35 ఇంచ్ కాబట్టి 2.5 పెట్టుకోవాలి. బ్లౌజ్ అయితే 2.5 పెట్టుకోవచ్చు అండి, షార్ప్గా కనిపిస్తుంది. కానీ నేను స్టిచ్ చేస్తుంది డ్రెస్కి యోక్ పార్ట్ అనమాట, అందుకని చెప్పి నేను 2 ఇంచే పెట్టుకున్నాను. అంత షార్ప్నెస్ నాకు ఏమీ అవసరం లేదు, నార్మల్ షేప్ ఉంటే సరిపోతుంది. ఇంకో విషయం చెప్పాలండి, నేను ఇది డ్రాఫ్ట్ చేస్తుంది అంటే మొత్తం మార్క్ చేసి కటింగ్ చేస్తుంది ఇంకో డ్రెస్కి అనమాట. మొన్న స్టిచ్ చేసిన రెడ్ డ్రెస్ కాదు, మొన్న స్టిచ్ చేసిన రెడ్ డ్రెస్కి అయితే హైట్ చాలా తక్కువ పెట్టుకున్నాను, 13 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా ఈ నెక్స్ట్ వచ్చే డ్రెస్కి ఏమొచ్చి 15 ఇంచెస్ పెట్టుకుంటున్నాను అనమాట. ఈ హైట్ కూడా మీకు నచ్చిన హైట్ అయితే పెట్టుకోవచ్చు. ఈ వేస్ట్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి కదండి 7.5 ఇంచ్. ఆ 7.5 ఇంచ్కి మనం డాట్కి 2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసి మార్క్ చేసుకోండి, అది మాత్రం మర్చిపోకూడదు. ఎక్స్ట్రాగా 2 ఇంచ్ ఖర్చుకి అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ డాట్ షేప్ ఎలా డ్రా చేయాలి అనేది చూద్దాము. ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తున్నాను. నాకు 7.5 పెట్టుకుంటే వేస్ట్ సరిపోతుంది, కానీ డాట్ యాడ్ చేసాం కదా, దానికి కూడా ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ యాడ్ చేసి అప్పుడు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ లైన్ వేస్ట్ రెండు కూడా డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడితో ఇది అయిపోయింది, కానీ మెయిన్ డాట్ దగ్గర షేప్ అనేది ఎలా డ్రా చేసుకోవాలో చెప్తాను. ఈ మెయిన్ డాట్ షేప్ డ్రా చేసిన దగ్గరే నేను చూసి బాగా అట్రాక్ట్ అయ్యాను అనమాట. రాజారాణి ఆ ప్రొఫెషనల్ బ్లౌజ్ స్టిచ్చింగ్కి నాకు చాలా బాగా నచ్చింది. ఇంతమంది వీడియోస్ చూస్తున్నాను కానీ నాకు అసలు అర్థమయ్యేది కాదు.
ఇప్పుడు నేను ఈ సెకండ్ లైన్ స్లాంటింగ్ లైన్ ఉంది కదండి, అక్కడ సెంటర్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఆ సెంటర్ నుంచి కిందకి మళ్ళీ ఇంకో మార్కింగ్ పెట్టుకున్నాను. పైనుంచి సెంటర్కి మళ్ళీ దానికి సెంటర్ మార్కింగ్ చేసుకున్నాను. ఇలాగా టోటల్గా 1 2 3 డాట్స్ అయితే మార్క్ చేసుకున్నాను. మీరు అబ్జర్వ్ చేశారు కదా. కింద సెంటర్ నుంచి 0.5 ఇంచు, ఆ యాక్చువల్ సెంటర్ నుంచి 2.5 ఇంచు మార్క్ చేసుకున్నాను. లాంగ్ వీడియోస్కి చాలా టైం తీసుకుంటుందండి. ఇప్పుడు మా పిల్లలు ఎగ్జామ్స్ టైం కూడా ఈ మొత్తం అనేది మేనేజ్ చేయడం నాకు చాలా కష్టమైపోతుంది. ఇంట్లో వర్క్, వాళ్ళ ఎగ్జామ్స్, యూట్యూబ్ వర్క్, ఈ స్టిచ్చింగ్ మొత్తం హెక్టిక్ అయిపోతుంది అనమాట. సో ఈ షేప్ ఎలా ఇవ్వాలి అనేది చూద్దాము. లోపలికి కొంచెం స్లాంటింగ్గా డ్రా చేసుకొని ఈ పైన 0.25 పెట్టుకున్నాం కదా మార్కింగ్, దానికైతే జాయిన్ చేసేయండి. అక్కడి నుంచి 0.5కి జాయిన్ చేసి అక్కడి నుంచి వేస్ట్ లైన్కి స్ట్రైట్గా లైన్ స్కేల్తో అయితే గీసేసుకోండి. అంతే, మనకి కిందన ఈ చెస్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. చాలా నీట్గా వస్తుందండి. అసలు షేప్ అసలు ఎందుకు ఇలా పెట్టుకుంటారా అని కూడా మనకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. దానికైతే నేను ఫుల్గా ఇంప్రెస్ అయిపోయి ఇంకా నేను ఎలా అయినా నేర్చుకోవాలి అని చెప్పేసి 1 వీక్ అనుకుంటా అలా వీడియోస్ చూస్తూ ఇది ఎందుకు పెడుతున్నారు, అది ఎందుకు పెడుతున్నారు అలా తెలుసుకున్నాను. లాస్ట్కి ఆ లాంగ్వేజ్ నాకు అర్థం కాక ఇంకా మా పాపని కూర్చోబెట్టి నాకు తెలియని పాయింట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నాను అనమాట. అప్పుడు నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. మన చెస్ట్ షేప్ ఎలా ఉంటుందో మన కింద షేప్ అలాగే ఉండాలన్నమాట. నేను ఎప్పుడు ఏం చేసేదాన్ని అంటే డాట్ని బ్యాక్ సైడ్ డాట్ ఎలా వేస్తానో అలా వేసేసేదాన్ని. మన చెస్ట్ షేప్ అలా ఉండదు కదా, డాట్ ఎందుకు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వేస్తేనే మనకి మన బాడీ షేప్ బట్టి మన ఫ్రంట్ లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకనే మనం ఆ షేప్లో డ్రా చేసుకుంటాము. మీకు మళ్ళీ క్లియర్గా అర్థమైందా? లేకపోతే కొంచెం వీడియోని బ్యాక్ సైడ్కి వెళ్ళి చూడండి. ఇప్పుడు మధ్యలో డాట్ 2 ఇంచెస్ కదా పెట్టుకున్నాను. మనం ఎంతైతే మెయిన్ డాట్ పెట్టుకుంటామో దానికి సెంటర్ నుంచి చెస్ట్ లైన్ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, చెస్ట్ లైన్ నుంచి మనం మెయిన్ డాట్ హాఫ్ వాల్యూని మార్క్ చేసుకోవాలి. ఆ పాయింట్ నుంచి మళ్ళీ 1 ఇంచ్ అనేది ఆర్మ్ కర్వ్కి ఎక్కడ టచ్ అవుతుందో అక్కడ మార్క్ చేసుకోండి. అదే మనకి ఆర్మ్ దగ్గర వచ్చిన డాట్ లెంత్ అనమాట. అక్కడికి స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసేసుకోండి. అయితే ఇది ఫైనల్ కాదండి, మీకు చెప్పాను కదా మన చెస్ట్ అనేది కొంచెం కర్వ్ షేప్లో ఉంటుంది. ఆ కర్వ్ షేప్ అనేది ఎలా డ్రా చేసుకోవాలో చెప్తాను. ఆ పాయింట్ నుంచి 0.5 ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఆ లైన్ నుంచి 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ మీరు డాట్ సైజు 3 ఇంచ్ పెట్టుకున్నారనుకోండి, ఈ వాల్యూ హాఫ్ చేసుకోవాలి, 1.5 అనమాట. అలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ ఎపిక్స్ పాయింట్కి స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసేయండి. మెయిన్ చెస్ట్ రౌండ్ అయితే ఈ స్ట్రెయిట్ లైన్ మీదే డ్రా చేస్తామన్నమాట. ఈ లైన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఫస్ట్ మనం డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్కి సెంటర్ పాయింట్ని మార్క్ చేసుకోండి. అలాగే ఆ పాయింట్ నుంచి మళ్ళీ సెంటర్కి ఫోల్డ్ చేసి అక్కడ ఒక పాయింట్ అయితే మార్క్ చేసుకోండి. ఆ కింద పాయింట్కి 0.25కి ముందుకు మార్క్ చేసుకొని మనం ఈ పాయింట్స్ అన్నీ కూడా జాయిన్ చేయాలన్నమాట. జాయిన్ చేసి మన రైట్ సైడ్లోని స్ట్రెయిట్ లైన్ పొడవుగా గీసుకున్నాం కదా, దానికి యాడ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి చెస్ట్ షేప్ అనేది క్లియర్గా వస్తుంది. ఇక్కడితో అవ్వలేదండి, ఇక్కడే ఒక మ్యాజిక్ ఉంటుందన్నమాట. ఇవన్నీ చూసిన తర్వాత నేను టోటల్గా ఆవిడ వీడియోస్కి, ఆవిడ స్కిల్కి నేను ఫుల్గా ఇంప్రెస్ అయిపోయాను. ఈ స్టిచ్చింగ్ నేర్చుకున్న దగ్గర నుంచి మా హస్బెండ్ హెల్ప్ లేకుండా, ఫైనాన్షియల్ హెల్ప్ లేకుండా నేర్చుకుందాం అనుకున్నానండి. లేదు అనుకుంటే నేను క్లాసెస్లో జాయిన్ అయిపోయేదాన్ని, అంత బాగా నచ్చినాయి అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ లైన్ గీసుకున్నాం కదా, అక్కడికి మనకి ఒక కర్వ్ షేప్ వచ్చింది కదా, అక్కడికి స్ట్రెయిట్ లైన్ డ్రా చేసి ఎంత లెంత్ ఉందో మెజర్ చేసుకోండి. ఇప్పుడు కర్వ్ డ్రా చేసుకున్నాం కదా, ఆ కర్వ్ అంతే లెంత్ ఉండాలన్నమాట. అది కూడా మెజర్ చేసుకోండి. నాకు 4.1 వచ్చింది. సో ఆ 2 మీట్ అయినా ఒక పాయింట్ అయితే తీసుకోండి. ఇప్పుడు మనం ఇది కట్ చేసేస్తాం కదా, అంటే మనము ఆర్మ్ కర్వ్ కూడా మిస్ అయిపోతుంది కదా, ఇక్కడ సేమ్ ఆర్మ్ కర్వ్ని డ్రా చేసుకోవాలన్నమాట. అప్పుడే మనము స్టిచ్ చేస్తున్నప్పుడు ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా వస్తుంది. సో ఆ పాయింట్కి స్ట్రెయిట్గా స్కేల్ పెట్టుకొని లైన్ గీసుకున్నాను. ఇప్పుడు కిందన హారిజాంటల్ లైన్ గీసుకోవడానికి 0.5 ఇంచ్ కిందకైతే 0.5 ఇంచ్ ఇలా మార్కింగ్ పెట్టుకొని అక్కడేమో స్ట్రెయిట్ లైన్ గీసుకొని ఆ రెండింటి మధ్యన నేను మళ్ళీ ఆర్మ్ కర్వ్ అనేది డ్రా చేసుకుంటాను. ఇప్పుడు ఎల్ షేప్లా డ్రా చేసుకున్నాం కదండి, అది మెయిన్ ఆర్మ్ కర్వ్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఇది కూడా డ్రా చేసుకోవాలన్నమాట. కాకపోతే గుర్తుపెట్టుకోండి, నేను మేజర్ మిస్టేక్ ఇక్కడే చేశాను. పైనుంచి షేప్ తీసుకోండి. నేను కిందన చిన్న కర్వ్ ఇస్తే నాకు మ్యాచ్ అవ్వలేదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ డాట్ని మనం కట్ చేసేస్తాం కదా, ఇప్పుడు పైన హాఫ్ ఆర్మ్ కర్వ్ ఉంది కదా, దాన్ని ఫోల్డ్ చేసి దీని మీద పెట్టేస్తే మనకి ఈ 2 జాయింట్ అయిపోతాయి అన్నమాట. అది 2 సెపరేట్గా కాదు, ఈ 2 జాయింట్ అయిపోయి ఒక షేప్ వస్తుంది. సో మనం బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఎగుడు దిగుడులు ఎక్కడ రావండి, అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అన్నమాట. అలాగా
అందుకని ఇలా చేస్తాము. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదా. ఇక్కడ ఏంటంటే మన చెస్ట్ షేప్ సెంటర్లో ఉంటుంది కదండి, అక్కడే మనకి హైట్ 15 ఇంచెస్ ఉంటుంది. సైడ్స్ ప్లెయిన్గా ఉంటుంది మన బాడీ, అంత హైట్ అవసరం లేదు. దానికోసమని ఇది చేస్తున్నాం అనమాట. ఇటువైపు లెఫ్ట్ సైడ్ లైన్ ఏమొచ్చి నాకు 6.1 ఇంచ్ ఉంది. ఆ కర్వ్ లైన్ ఉంది కదా, దాని మీద 6.1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ నాకు 0.5 ఎంతో వచ్చింది. దానికి డబల్ చేసి సైడ్ని 1 ఇంచ్ అయితే మార్క్ చేసేస్తున్నాను. 0.5 ఎంత వచ్చింది, దానికి డబల్ ఎంత అయితే వస్తుందో అంత పెట్టేసి మార్క్ చేసి స్లాంటింగ్గా లైన్ గీసేయాలి. ఈ సైడ్స్ రెడ్యూస్ చేసాము కదా, మళ్ళీ పొట్టు అయిపోతుందేమో అని డౌట్ మీకేమీ అవసరం లేదండి. మనకి చెస్ట్ ఫ్రంట్కి ఉంటుందన్నమాట. ఆ ఫ్రంట్ హైట్ ఎక్కువ ఉండాలి. మనం టోటల్ హైట్ తీసుకున్నాం కదా చెస్ట్ మీద నుంచి, కానీ మన సైడ్ బాడీకి కానీ బ్యాక్ సైడ్కి కానీ ప్లెయిన్ బాడీ ఉంటుంది కాబట్టి అక్కడ అంత హైట్ అవసరం లేదు. అలాగే ఇటువైపు ఏమొచ్చి 0.25కి ఇలా స్లాంటింగ్గా లైన్ గీసుకున్నాను. ఇక్కడ నుంచి మొత్తం అంతా కట్ చేసేసుకోవడమే. ఈ కట్ చేసుకోవడం కూడా నేను ఫాస్ట్గా పెట్టేశానండి. అంత స్లోగా పెడుతుంటే వీడియో చాలా లెందీ అయిపోతుంది. నా ఫ్రంట్ సైడ్ మనము ప్రిన్సెస్ కట్కి 2 పార్ట్స్ ఉన్నాయి కదండి, ఆ 2 కట్ చేసిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ హైట్ చేంజ్ చేయాలి కదా, ఫ్రంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బ్యాక్ సైడ్ తక్కువ ఉంటుంది. మనము సైడ్ షేప్ ఉంది కదండి, మనము మెయిన్గా ఒక లైన్ గీసుకున్నాము, అలాగే ఖర్చుకి 2 ఇంచ్ అయితే తీసుకున్నాము. ఆ 2 లైన్లు మీట్ అయ్యేలాగా మనం పెట్టుకోవాలన్నమాట. ఆ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. పైన హ్యాండ్స్ దగ్గర కూడా ఒక చిన్న స్లాంటింగ్ లైన్ వస్తుంది. కింద కూడా ఎంతైతే మార్కింగ్ ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలా పెట్టేసుకుంటే మనము ఫ్రంట్ బ్యాక్ బ్లౌజులు స్టిచ్ చేస్తున్నప్పుడు ఎగుడు దిగుడు రావన్నమాట. ఎక్కడైతే షేప్ అనేది జాయింట్ అవ్వాలో కరెక్ట్గా అలా షేప్ జాయింట్ అయిపోద్ది. ఎప్పుడు ఫ్రంట్ది బ్యాక్ది ఈక్వల్గానే ఉంటుందన్నమాట, ఎగుడు దిగుడు రాకుండానా. మనకి ఆ పాయింట్ ఎక్కడైతే ఉందో అలాగా స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ హైట్ అనేది వచ్చేస్తుందండి. బ్యాక్ సైడ్ హైట్ కూడా నేను మెజర్ చేసుకున్నాను. నాకు కుట్లకి పోగా 13 ఇంచ్ వచ్చిందనమాట. అంటే దీన్ని బట్టి నా బ్యాక్ సైడ్ హైట్ 13 ఇంచ్ ఉంటే నా ఫ్రంట్ సైడ్ హైట్ 15 ఇంచ్ ఉంది. ఆ మధ్యలో డిఫరెన్స్ ఏమొచ్చి నా చెస్ట్ సైజ్ అనమాట. ఇది మనం తీసుకోలేం కదా సెపరేట్గా, ఇలా తీసుకుంటే మనకి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. మీకు ఈ వీడియో అర్థమైందా అర్థం కాలేదో మీరు కమెంట్ చేయండి. మీ వచ్చే కమెంట్స్ బట్టి నేను నెక్స్ట్ హ్యాండ్ షేప్ది వీడియో ఉంది, లాంగ్ అయిపోతుందని పెట్టలేదు. అది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలా, ఎడిట్ చేయాలా లేదా అని ఆలోచిస్తాను. రాజారాణి ప్రిన్సెస్ కట్ నేర్చుకుంటున్నాను అనగానే చాలా మంది ఆ టేబుల్ అడిగారండి. రెడీ షోల్డర్ షేప్, దాని షోల్డర్ ఎంత రెడ్యూస్ చేయాలి ఆ చార్ట్ ఉంది కదా, అది అడిగారు. నేనైతే ఈ వీడియోలోనే పోస్ట్ చేద్దామని లాస్ట్లో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వీటిని స్క్రీన్ షాట్ తీసుకొని మీరైతే జిరాక్స్లో తీసుకోవచ్చు. ఇందులోని 3 పేపర్స్లోని 2 అయితే ఉన్నాయన్నమాట. అవి మీరు బాగా అబ్జర్వ్ చేసి నేర్చుకోండి. నేను ఈ వాల్యూస్ అయితే నేను యూస్ చేసి ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. పైన యోక్ పార్ట్కి నేను రాజారాణిది యూస్ చేశాను అనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.